Two trains start at the same time from two stations 660 kilometers apart and move towards each other. ఓకే. 2 ట్రైన్లు ఉన్నాయంటమ్మా. ఆ 2 రైళ్లు కూడా 2 రైళ్లు ఒకే సమయంలో 660 కిలోమీటర్ల దూరంలో గల 2 స్టేషన్ల నుండి ఒకదాని వైపు మరొకటి ప్రయాణిస్తున్నాయంటమ్మా. ఒకసారి బొమ్మగా గీసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది కదా. ఓకే. ఇవి 2 స్టేషన్స్ అనుకుంటే మనకి ఓకే. ఈ రెండింటి మధ్య దూరం ఎన్ని కిలోమీటర్లు అంటమ్మా? 660 కిలోమీటర్లు. 660 కిలోమీటర్స్ రైట్. ఓకే గుడ్. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి జాగ్రత్తగా. Okay. The speed of the first train is 50 kilometers per hour and the speed of the second train is 60 kilometers per hour. ఫస్ట్ ట్రైన్ కి స్పీడ్ ఎంత అంటే 60 kilometers per hour. సెకండ్ ట్రైన్ కి ఎంతమ్మా? 50 kilometers per hour. ఓకే. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ విల్ ద టూ ట్రైన్స్ మీట్? ఈ 2 రైళ్లు ఎన్నింటికి మీట్ అవుతాయి? ఎంతసేపటి తర్వాత మీట్ అవుతాయని అడుగుతున్నాడు. ఓకే. సో మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ మనకు క్లియర్ గా విజువలైజ్ అయింది కదా. ఓకే. మనకి మధ్యలో డిస్టెన్స్ కూడా తెలుసు కాబట్టి మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి ద బెస్ట్ మెథడాలజీ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఓకే రిలేటివ్ స్పీడ్ బెస్ట్ ఆప్షన్. అయితే సార్ రిలేటివ్ స్పీడ్ ఒకటే ఉంటుందా? కాదు. టైం కాన్స్టెంట్ కూడా వాడుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఇద్దరు ఒకేసారి బయలుదేరారు, మీట్ అయ్యారు అన్న ప్రతిసారి మనం టైం కాన్స్టెంట్ వాడుకోవచ్చుగా. కాబట్టి ఇక్కడ కూడా మీరు టైం కాన్స్టెంట్ వాడుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే రిలేటివ్ స్పీడ్ పాసిబిలిటీ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడే బెటర్. ఇది ఇలా చేయాలి, అలా ఎలా చేయాలి అంటే రిలేటివ్ స్పీడ్తో ఎలా చేయాలని ఇప్పుడు నేను చెప్తున్నాను. టైం కాన్స్టెంట్తో కూడా చేయొచ్చు అని చెప్తున్నానుగా. అయితే టైం కాన్స్టెంట్ తోటి చేస్తే బెటరా, రిలేటివ్ స్పీడ్తో చేస్తే బెటరా అంటే ఈ క్వశ్చన్ అయితే రిలేటివ్ స్పీడ్ బెటర్. కానీ కొన్ని క్వశ్చన్లు ఉంటాయి అవి టైం కాన్స్టెంట్తో చేస్తేనే వస్తాయి, రిలేటివ్ స్పీడ్తో రావు. అంటే మరి ఈ మోడల్ ఏంటి, ఆ మోడల్ ఏంటి, మరి దీని గురించి డీటెయిల్గా ఎవరు చెప్తారు? క్లాస్కి వచ్చేసి చెప్పేస్తా. ఓకేనా రైట్. సో ఇప్పుడు దీనిలో ఎంతసేపట్లో కలుస్తారంటే రిలేటివ్ స్పీడ్ వాడాలనుకుంటున్నాను కాబట్టి ఒకరిని రెస్ట్లో పెడదాం. ఇక వీడిని రెస్ట్లో పెట్టేసా. సో ఒకరిని రెస్ట్లో పెడితే ఇఫ్ యూ కీప్ వన్ పర్సన్ అట్ రెస్ట్ ద అదర్ పర్సన్ మూవ్స్ విత్ రిలేటివ్ స్పీడ్. ఒకరిని కనుక నువ్వు రెస్ట్లో పెడితే రెండో వాడు రిలేటివ్ స్పీడ్తో వెళ్తాడు. రిలేటివ్ స్పీడ్ అంటే వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 60 + 50 60 + 50 అంటే ఎంతమ్మా? 110 kilometers per hour ఇస్ ద స్పీడ్. ఇక గుర్తుపెట్టుకో వీడిని రెస్ట్లో ఉన్నాడు కాబట్టి వీడు 60తో వెళ్ళట్లేదు, 110 kilometers per hour స్పీడ్తో వెళ్తున్నాడు. ఓకే. వీళ్ళు ఎంతసేపు తర్వాత మీట్ అవుతారంటే వీడు కదలట్లేదు కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి. అంటే ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి? 660 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఎంత స్పీడ్తో ట్రావెల్ చేయాలి? 110 kilometers per hourతో ట్రావెల్ చేయాలి. అంటే క్యాన్సిల్ చేస్తే 11 1s 11 6s అంటే ఎన్ని అవర్స్ పడుతుందమ్మా? 6 hours అంటే 6 గంటల టైం పడుతుంది. అంటే ఎన్ని ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్.